సో సో యాక్టర్ అయిదాం అనుకున్నావా లేకపోతే లేట్ గా రియలైజ్ అవ్వా ఓవరాల్ గా యువర్ అట్రాక్టెడ్ టు సినిమా అది నీ కాన్షియస్ గా స్కూల్ నుంచే ఉంది. సో వాట్ ఆర్ యువర్ ఎర్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ సినిమా అంటే లైక్ నాకు తెలిసి మీకు హిందీ మూవీ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంది ఎందుకంటే నీ షహజాదే రెఫరెన్స్ అసలు ఆ ఫ్యాసినేషన్ ఏంటి లైక్ నీ రియల్ లైఫ్ ఫ్యాసినేషనా? సో వన్ థింగ్ నాకు ఎర్లీ లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే సార్ ఫస్ట్ చూసిన సినిమా మురారి. I'm a huge fan of Mahesh Babu from them. And then I watched Narasimha in TV. Okay. Narasimha అప్పటికే పుట్టుంటాను. బట్ మురారి చూసినప్పుడు నాకు ఆ మ్యూజిక్ చాలా ఇష్టం. బంగారు కళ్ళబుచ్చం, ఆల్ సాంగ్స్. నేను మొన్న రీసెంట్ రీ రిలీజ్ చూసినా కూడా మురారిలో ఉన్న క్రాఫ్ట్ ఈ మధ్యకాలంలో ఏ ఫ్యామిలీ సినిమాలో ఉండదు. ఐ వుడ్ సే అప్పుడు ఒక కోకోనట్ ట్రీ చూపించే విధానం నుంచి మొదలు పెడితే స్క్రీన్ రైటింగ్ హౌ హి గెట్స్ డౌన్ ఫ్రమ్ ద వెహికల్, స్క్రీన్ రైటింగ్ లో ది బెస్ట్ ఫిల్మ్ అది. అంటే ఆ సినిమా మనకి ఫస్ట్ నుంచి హుక్ ఏంటది, సినిమాలో కాన్ఫ్లిక్ట్ మనకి జనరల్ గా 10% ఆఫ్ యువర్ ఫిలిం పీపుల్ మనకి హీరో వరల్డ్ ఏంటి ఎంగేజ్మెంట్ ఉండాలి. కరెక్ట్, హీరోకి ఏదో విధంగా కనెక్ట్ అవ్వాలనేది స్క్రీన్ రైటింగ్ ఫార్ములా. మనకి ఫార్ములాలో ఉన్నది ఏంటంటే బేసిక్స్ లో 10% ఆఫ్ ద ఫిల్మ్ యూ షుడ్ షో హిస్ ఎన్విరాన్మెంట్, వారి పెరిగిన ఎన్విరాన్మెంట్ లేకపోతే వారి మెంటాలిటీ ఏంటి, ఆడియన్స్ కూడా వారికి రూట్ అవ్వాలి, ఎంపథైజ్ అవ్వాలి, వాళ్ళకి మీరు ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, హీరో కనెక్ట్ అవ్వాలి. హీరో జర్నీ నువ్వు 2.5 గంటలు హీరో నీ చేయి పట్టుకొని తీసుకెళ్తాడు ఆ సినిమాలో. సో వాడి జర్నీ నీకు అర్థం కావాలంటే వాడికి కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. మురారి సినిమాలో ఓపెనింగ్ సీన్ వాళ్ళ యాన్సెస్టర్స్ చనిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఎవరు చనిపోయేది అంటే హీరో ఎంట్రీ. Everybody know in the theater hero is going to die because of the curse. అంటే నీకు సోల్డ్ అవుట్ అంతే. హీరోకి ఏమైతుంది, how he overcomes. అదే సినిమా ఓపెనింగ్ 10 నిమిషాల్లో మనకు కాన్ఫ్లిక్ట్ చెప్పేసారు సార్. అంటే మీకు ఇంత ఎంగేజింగ్ ఉంటుంది సినిమా. చిన్నప్పుడు చూసాం, నాకు ఎంత తెలియదు. రిలీజ్ అప్పుడు యూ మైట్ వాట్ డ్రూ మీ సో మచ్ అనేది నువ్వు ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేసుకున్నావు. అది అల్టిమేట్ సార్. అది అంటే చిన్నప్పుడు అర్థం కాలేదు నాకు. నాకేంటి మహేష్ బాబు డాన్స్ వేస్తున్నాడు, అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, కామెడీ ఉంది. కానీ ఇప్పుడు చూస్తే దాని స్క్రీన్ రైటింగ్ గ్రేట్ స్క్రీన్ రైటింగ్.